హలో హాయ్ అండి. ప్రాఫిట్ మేకర్ సాఫ్ట్వేర్లో పర్చేస్ ఏ విధంగా ఎంట్రీ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చెప్తాను. టూ టైప్స్గా మనం పర్చేస్ అనేది ఎంట్రీ చేసుకోవచ్చు. ఫస్ట్ మనం ట్రాన్సాక్షన్స్ మీద క్లిక్ చేయండి, పర్చేస్ క్లిక్ చేయండి, ఇక్కడ వస్తుంది. సో ఫస్ట్ ఫస్ట్ మెథడ్ చెప్తాను. సప్లయర్ని సెలెక్ట్ చేసుకోండి. ఎంటర్ క్లిక్ చేయగానే మన దగ్గర ఉన్న సప్లయర్స్ అందరూ వచ్చేస్తారు. సో మనకి ఎవరైతే కావాలో ఆ సప్లయర్ని సెలెక్ట్ చేసుకోండి, ఓకేనా. తర్వాత ఇన్వాయిస్ నెంబర్ మన బిల్లులో ఉంటుంది కదా, ఇన్వాయిస్ నెంబర్ ఏంటి అనేది ఎంట్రీ చేసుకోండి. డేట్, ఇన్వాయిస్ డేట్ అనేది ఎంట్రీ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి ఎంట్రీ చేయండి. టైప్ క్యాషా క్రెడిటా. కంట్రోల్ ఆర్ అయితే క్రెడిట్ వస్తుంది, కంట్రోల్ సి అయితే క్యాష్ వస్తుంది. టైప్ కూడా మార్చుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ పీ కోడ్ ఎంటర్ క్లిక్ చేయండి. మన దగ్గర ఉన్న ఐటమ్స్ లిస్ట్ అన్నీ వస్తాయి. సో నాకు ఏ ఐటమ్ కావాలో ఆ ఐటమ్ని సెలెక్ట్ చేసుకుంటాను. తర్వాత బ్యాచ్ నెంబర్ మన ఇన్వాయిస్లో ఉంటుంది కాబట్టి బ్యాచ్ నెంబర్ ఎంటర్ చేసుకుంటాం. క్వాంటిటీ ఎన్ని ఇచ్చాం, ఇక్కడ స్లిప్లలో మన ఇన్వాయిస్లో ఏ విధంగా ఉందో ఆ విధంగానే ఎంట్రీ చేసుకోవాలి. ఎన్ని ఇచ్చున్నారు. తర్వాత ఫ్రీ ఇచ్చాక F10 ప్రెస్ చేయండి. సో మనకు పర్చేస్ రేట్ అని ఉంటుంది. ఇన్వాయిస్లో ఉన్న రేట్ అనేది ఎంట్రీ చేయండి. తర్వాత డిస్కౌంట్ ఇస్తే డిస్కౌంట్ ఎంట్రీ చేయండి. జిఎస్టీ, నెక్స్ట్ ఎంఆర్పి ఎంటర్ చేయండి. మనకి ఎంత ఎంఆర్పి వచ్చింది అనేది. సో నాకు ఎంఆర్పి పెరిగింది అనుకోండి, చేంజ్ చేయండి 35. తర్వాత నెంబర్ ఆఫ్ యూనిట్స్, ఒక్క స్లిప్లో ఎన్ని ఉన్నాయి అనేది ఎంట్రీ చేసుకుంటాం. సో 15 ఉంటే 15. ఇఫ్ ఇన్ కేస్ ప్యాకింగ్ మారింది అనుకోండి, 15 నుంచి 10కి వచ్చింది అనుకోండి, ఇక్కడ 10 అనేది ఎంట్రీ చేయండి. లేదు సేమ్ ఉంది, సేమ్ ప్యాకింగే అని అనుకుంటే వదిలేసేయండి. సో ఈ యూనిట్స్ అనేది మ్యాండేటరీగా చెక్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం హెచ్ఎస్ఎన్ కోడ్ కూడా ఇక్కడ చెక్ చేసుకోవాలి. ఒకవేళ లేదు అని అనుకుంటే ఎంటర్ చేసుకోండి. ఈ హెచ్ఎస్ఎన్ కోడ్ మన ఇన్వాయిస్లో ఉంటుంది. తర్వాత ఎంఆర్పి మ్యాండేటరీగా ఎంట్రీ చేసుకోవాలి. తర్వాత ఎంటర్ జిఎస్టీ ఎంటర్. తర్వాత ఎక్స్పైరీ మంత్, సో ఏ మంత్, ఇయర్ అనేది ఎంట్రీ చేసేసుకొని సేవ్ చేయండి. మళ్ళీ ఎంటర్. నెక్స్ట్ ఐటమ్ మీరు కీబోర్డ్లో ఫస్ట్ లెటర్ టైప్ చేయగానే ఆ లెటర్ మీద ఉన్నవి మాత్రమే వస్తాయి. సో ఇక్కడ ఎంట్రీ చేసేస్తాం. బ్యాచ్ అనేది కూడా ఎంట్రీ చేసుకోవాలి. తర్వాత క్వాంటిటీ F10 ప్రెస్ చేయండి. మనకి ఏమన్నా రేట్లు ఇక్కడ డిఫాల్ట్గా ఓల్డ్ రేట్స్ అనేవి ఉంటాయి. ఇఫ్ ఇన్ కేస్ రేట్ చేంజ్ ఉన్నాయనుకోండి, చేంజ్ చేసుకోవాలి. సో ఎంటర్ ఎంఆర్పి సేమ్ ఉంటే ఓకే. ఇఫ్ ఇన్ కేస్ చేంజ్ అయింది అనుకోండి, చేంజ్ చేయండి. ఎక్స్పైరీ ఇచ్చేసుకొని సేవ్ చేయండి. తర్వాత ఒకవేళ ఫ్రీ ఇచ్చారనుకోండి, ఫ్రీ కూడా ఎంట్రీ చేసేసుకోండి. ఇలాగ మన దగ్గర ఉన్న ఐటమ్స్ అన్నీ ఎంట్రీ చేసుకోవాలి. ఎంట్రీ చేసుకున్నాక ఇన్వాయిస్లో ఫుట్టర్ డిస్కౌంట్ ఇచ్చారనుకోండి, ఇక్కడ డిస్కౌంట్ అనేది ఎంట్రీ చేయండి. ఓకే, అమౌంట్ సబ్ టోటల్ ఎంత, డిస్కౌంట్ అమౌంట్ ఏంటి, నెట్ అమౌంట్ ఏంటి, ఇలాగ మనం టాలీ చేసుకోవాలి. టాలీ చేసుకొని సేవ్ అనేది చేసుకోవాలి. సో ఇంకో విధంగా కూడా మనం పర్చేస్ ఎంట్రీ చేసుకోవచ్చు. అదేలాగా అని అంటే, సో సప్లయర్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఆప్షన్స్లో క్లిక్ చేయండి. ఇక్కడ ఇంపోర్ట్ ఇన్వాయిస్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. సో మన దగ్గర అయితే ఒక ఏజెన్సీ దగ్గర నుంచి సిఎస్వి అనే ఫార్మేట్ మెయిల్ పెట్టించుకోండి. ఆ మెయిల్ని డౌన్లోడ్ చేసేసుకొని ఇక్కడ ఇంపోర్ట్ అని క్లిక్ చేస్తే ఇలాగ వస్తుంది. ఇదంతా వన్ టైం ప్రాసెస్. ఈ డిడి నార్మ్ అనేది మన దగ్గర ఏ నేమ్తో ఉందో అనేది చూసుకోవాలి. ఎంటర్ క్లిక్ చేయండి. ఒక్కసారి మ్యాపింగ్ చేసుకోవాలి. అదే నేమ్ మీద ఉంటుంది. ఒకవేళ లేదు అని అనుకుంటే మనం పేరు ఏదైనా డిఫరెంట్గా రాసుకున్నామని అనుకోండి, సో ఆ నేమ్ ఏంటి అనేది ఇక్కడ సెలెక్ట్ చేసేసుకుంటాం. ఇలా ఎంట్రీ చేసుకున్నాక ఒక్కసారి మ్యాపింగ్ మొత్తం ఎన్ని ఐటమ్స్ ఉంటాయో అన్ని ఐటమ్స్ని ఇలా మ్యాపింగ్ చేసుకొని ఓకే అని క్లిక్ చేయండి. సో టోటల్ ఐటమ్స్ వచ్చాయి. ఇన్వాయిస్ నెంబర్ కూడా మనకు అదే ఆల్రెడీగా తీసుకుంది. క్యాషా క్రెడిట్ అనేది తీసుకుంది. జిఎస్టీ అమౌంట్, డిస్కౌంట్ అమౌంట్లో టోటల్గా తీసుకుంది. ఇప్పుడు
ఫైనల్గా మనం చెక్ చేసుకొని సేవ్ అని క్లిక్ చేయగానే సేవ్ అయిపోతుంది. ఈ విధంగా పర్చేస్ ఇన్వాయిస్ 2 టైప్స్గా మనం అనేది ఎంట్రీ చేసుకోవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ.